హైదరాబాద్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12న బస్సులు తగలబడిన కేసును పోలీసులు ఛేదించారు. భారతీ ట్రావెల్స్ లో వీరబాబు అనే వ్యక్తి 3 బస్సులను నిప్పుపెట్టాడు. వీరబాబు ఈ ట్రావెల్స్ లోనే 2 నెలలుగా పనిచేస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ట్రిప్పుల విషయంలో ట్రావెల్స్ ఓనర్ కృష్ణారెడ్డి అతడి తమ్ముడు కొడుకు యశ్వంత్ రెడ్డి కొట్టడంతోనే నిందితుడు కోపంతో 3 బస్సులను పెట్రోల్ పోసి తగలబెట్టిందని పోలీసులు తెలిపారు. వీరబాబుతో పాటు అతడిపై దాడి చేసిన కృష్ణారెడ్డి, యశ్వంత్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీ ట్రావెల్స్ అనే ఒక ట్రావెల్స్ సంబంధించిన బస్సులన్నీ కూడా ఒక పార్కింగ్ ఏరియాలో గ్యారేజ్ లో నిలుపుతారు. ఈ భారతీ ట్రావెల్స్ అనేది కృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తికి చెందినది. అతని దగ్గర దాదాపు 13 బస్సులు ఉన్నాయి. అయితే ఇతని దగ్గర వీరబాబు అనే వ్యక్తి గత 2 నెలల నుంచి అతడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సండే రోజు కృష్ణారెడ్డి డ్యూటీకి వెళ్ళమని చెప్పేసి అంటే నాకు డ్యూటీ లేదు, నేను వెళ్ళను అని డ్యూటీకి నిరాకరించడంతోనే కృష్ణారెడ్డికును ప్లస్ ఈయనకు వీరబాబుకి ఇద్దరికి గొడవ జరిగింది. గొడవ జరిగితే ఈ కృష్ణారెడ్డి కోపంతో నేను చెప్తే డ్యూటీకి వెళ్ళామని చెప్పేసి కృష్ణారెడ్డి అతను వాళ్ళ అన్న కొడుకు యశ్వంత్ రెడ్డి ఇద్దరు కలిసి అతన్ని బాగా కొట్టారు. ఈ వీరబాబును ఒక ఫ్యాన్ బెల్ట్తోని తర్వాత ఈ కొబ్బరి మట్టలతోని అతని వీపులో తర్వాత బాగా కొట్టారు. కొడితే అతడు అక్కడి నుంచి పారిపోయిండు దెబ్బలు తాలి.